హైదరాబాద్లో జేఎన్ఎన్యు ఆర్ఎం డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళన నిర్వహించారు. ఎల్బీ నగర్ నుండి సరూర్ నగర్ మండల ఆఫీస్ వరకు బాధితులు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2018లో 427 మందికి ఇళ్లు కేటాయించినా కబ్జాదారులు రానియకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు ఇళ్లు కేటాయించాలని 2022లో న్యాయస్థానం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని బాధితుడు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. మా ఇల్లు మాకు కేటాయించి మా ఇంట్లో మమ్మల్ని పంపించాలి. మన ఇంట్లో మనకి ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, మా మీద క్రిమినల్ కేసు పెడతానంటున్నారు. ఇది ఎక్కడి న్యాయము? ఒక్కొక్కరు కబ్జా అడుగుతుంట మా ఇంట్లో ఉండి ఇళ్లను కబ్జా చేసుకుంటూ దొంగతనం చేసినట్టుకేమో వేపుతున్నారు, మమ్మల్ని ఏమో రోడ్డు పాలు చేసినారు. ఇది ఎక్కడి న్యాయము? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన డేట్ ప్రకారంగా మా ఇల్లు మాకు కేటాయించి మా ఇంట్లో మమ్మల్ని పంపించాలి. మన ఇంట్లో మనకి ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. 2018 నుంచి 6 సంవత్సరాల నుంచి కఠోరమైన అంటే కబ్జాకు గురి అయినాయి. 20 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టి 6 సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరిగి గత 2 సంవత్సరాల క్రితం ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు మాకు అంటుండే మాకు కూడా ఎక్కడో జాగా ఇప్పిస్తే మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళకు కూడా రోడ్డు మీద వేయకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా అధికారులు కూడా వాళ్ళకు 427 మందికి వేరే కాడ పట్టాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు యొక్క చొరవతో ఆ 427 మందిని వేరే కాడ పట్టాలు ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఆ 427 మంది ఆ ఇల్లులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు మాకిచ్చిన ఇళ్లను కూడా అనుభవిస్తున్నారు. అందుకే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే, మేము రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మమ్మల్ని సార్ని వెళ్ళి కలిసినప్పుడు ఖచ్చితంగా మీ ఇల్లులు మీకే ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అభయహస్తం ఇచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఖచ్చితంగా దీన్ని నేను మీకు హామీ ఇస్తున్నా చేస్తానని చెప్పేసి మాటిచ్చినారు. ఈరోజు అధికారులను అడగడానికి తహసీల్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చినాము. మాకు మా ఇల్లు మాకే కావాలి, మాకు ఏదైతే ఇచ్చినారో ఆ ఇల్లు మాకు కావాలని చెప్పేసి మా యొక్క 512 మంది కుటుంబాలు ప్లస్ 427 మంది మేము లబ్ధిదారులం. ఇప్పుడు అందులో 90 మంది వరకు అక్కడ ఆల్రెడీ గత గవర్నమెంట్లో ఆర్డర్ వచ్చినప్పుడు 90 మంది వరకు ఆ ఆర్డర్ చొప్పున ఆ ఇంట్లో పోవడం జరిగింది. ఇంకా 427 మంది మా ఇల్లులు మాకే కావాలని చెప్పేసి ఈరోజు అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్. భూమి యజమాని చనిపోయాడు, అయినా సరే